సో సుమన్ శెట్టి గారి దగ్గర ఉన్న పాయింట్స్ కానీ, మార్క్స్ కానీ ఆఫ్ ఆఫ్ నీకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వాలంటే ఫస్ట్ బన్నీ గారిని అడగడం. సో బన్నీ గారు ఓకే అన్నట్లని లేదు ఇది ఒక మనిషికి ఇస్తే అది హెల్ప్ అవుతుందని చివరికి సంజనా గారికి ఇప్పించారు. అది ఓకే. ఇక్కడ మార్కెటింగ్ ఎలా జరిగిందంటే పబ్లిసిటీ సుమన్ శెట్టి గారి చేత చెప్పించాడు. సో ఇది బన్నీ గారు ఇవ్వమంటే ఇస్తున్నాను అనేది ఒక పాయింట్. అదొక స్ట్రాటజీ బన్నీ గారిది. గుడ్ స్ట్రాటజీస్, ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. మళ్ళీ అట్ ది సేమ్ టైం సపోర్టింగ్ అప్పుడు టాస్క్ నుంచి రిమూవ్ చేసేటప్పుడు ఫస్ట్ కళ్యాణ్ గారు బన్నీ గారినే రిమూవ్ చేశారు. తర్వాత ఎందుకంటే బన్నీ గారు మంచి కాంపిటీటర్, ఆయనతో ఆడలేమనే ఉద్దేశం ఉండొచ్చు. ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. సో దాంతో కళ్యాణ్ గారిని కొంచెం నెగిటివ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కళ్యాణ్ గారు నాకు ఎప్పుడూ సపోర్ట్ చేయడు. సో నేను చాలాసార్లు కొంచెం మోరల్ సపోర్ట్ ఇచ్చాను, చేస్తే బాగుంటుంది అంటే దానికి కళ్యాణ్ గారు మీరు రాంగ్ టీంలో ఉన్నారు, రాంగ్ పర్సన్స్తో ఉన్నారు అని కళ్యాణ్ గారు ధీటుగానే సమాధానం చెప్పారు. సంజనా గారు కూడా నాకు కూడా ఇప్పుడు కళ్యాణ్ సపోర్ట్ చేయడు. సో అంటే ఓవరాల్గా ఆడియన్స్కి కళ్యాణ్ మీద కొంచెం నెగిటివ్ క్రియేట్ చేయాలి, సో నెగిటివిటీ క్రియేట్ చేయాలని ప్రయత్నం అని అనిపిస్తుంది నాకు.